ఓ చరిత్ర. దున్నేవాడిదే భూమిని సాగిన తెలంగాణ సాయుధ పోరాటంలో ఐలమ్మ నిప్పురవ్వ. ఈ వీరవనిత పేరు లేకుండా సాయుధ పోరాట చరిత్రే లేదు. ఎంతో మందిలో స్ఫూర్తి నింపి చైతన్యాన్ని రగిలించింది. రైతులు కూలీలను ఏకం చేసి ఉద్యమానికి ఊపిరులూదింది. చాకలి ఐలమ్మది వరంగల్ జిల్లా రాయపర్తి మండలం కృష్ణాపురం. పాలకుర్తికి చెందిన చిట్యాల నర్సయ్యను పెళ్లి చేసుకుంది. 4 కొడుకులు, ఓ కూతురు. భూమినే నమ్ముకున్న ఐలమ్మ పాలకుర్తిలో మల్లంపల్లి భూస్వామి కొండలరావు దగ్గర 40 ఎకరాల భూమిని కౌలుకు తీసుకుంది. బహుజన కులానికి చెందిన ఐలమ్మ దొరల భూమిని సాగు చేయడం పట్వారి శేషగిరిరావుకు నచ్చలేదు. దీంతో ఐలమ్మను వేధించసాగాడు. కుటుంబంతో వచ్చి తన పొలంలో కూలీ పని చేయాలని హుకుం జారీ చేశాడు. పాలకుర్తిలో అప్పటికే ఆంధ్ర మహాసభ ఏర్పడింది. నిజాం అరాచకాలు, దొరల అణచివేతలపై ఆంధ్ర మహాసభ ప్రశ్నిస్తోంది. ఇందులో సభ్యురాలైన ఐలమ్మ పట్వారి తాటాకు చప్పుళ్లకు బెదరలేదు. విష్ణూర్ దేశ్ముఖ్ రామచంద్రారెడ్డి అరాచకాలకు పెట్టింది పేరు. అన్యాయాన్ని ప్రశ్నిస్తే అంతం చేసేవాడు. పట్వారి శేషగిరిరావు ఐలమ్మ విషయాన్ని దేశముఖకు చేరవేశాడు. విష్ణూర్ దేశముఖ ఆగడాలను ఆంధ్రమహాసభ అడ్డుకుంటూ వస్తోంది. ఐలమ్మ కూడా సభలో సభ్యురాలు కావడంతో కక్షగట్టాడు. ఐలమ్మ కమ్యూనిస్టుల్లో చేరిందని దొంగ కేసులు పెట్టించాడు. ఐలమ్మ కొడుకులను అరెస్టు చేయించాడు. బెదిరింపులకు లొంగని ఐలమ్మ న్యాయ పోరాటం చేసి దొరపై గెలిచింది. మొదటిసారి ఐలమ్మ నుంచి దొరకు సురుకు తగిలింది. సహించలేని విష్ణూర్ దొర ఐలమ్మ పొలాన్ని తన పేర రాయించుకున్నాడు. అయితే దొరను గాని, దొర గుండాలను కాని తన పొలాన్ని టచ్ చేయనివ్వలేదు ఐలమ్మ. పొలంలోని వడ్లను తీసుకునేందుకు వచ్చిన దొర గూండాలను ఆంధ్ర మహాసంఘం సభ్యులతో కలిసి తరిమి కొట్టింది. ధాన్యాన్ని ఇంటికి చేర్చింది. ఐలమ్మ చేతిలో రెండోసారి దెబ్బతిన్న విష్ణూర్ దొర రామచంద్రారెడ్డి ఈసారి మరింత క్రూరమైన పథకంతో వచ్చాడు. ఐలమ్మ చేతిలో ఓటమిని తట్టుకోలేని దేశ్ముఖ్ రజాకార్లతో పాలకుర్తిలో దాడులు చేయించాడు. ఐలమ్మ ఇంటిని తగులబెట్టించాడు. రజాకార్లు ధాన్యమెత్తికెళ్లారు. కూతురిపై లైంగిక దాడి చేశారు. అడ్డొచ్చిన వారిని చంపేశారు. ఆర్థికంగా దెబ్బతీసినా, కుటుంబాన్ని కూల్చేసినా ఐలమ్మ అడుగు మాత్రం ముందుకే పడింది. పోరాటంలో ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ముందుకు సాగింది ఐలమ్మ. పట్వారి శేషగిరిరావు ఇంటిని కూల్చివేసింది. అక్కడే మక్కలు పండించింది. ఐలమ్మ తెగువ ఎన్నో ఉద్యమాలకు ఊపిరిపోసింది. ఐలమ్మ భూపోరాటం విజయంతో పాలకుర్తి దొర ఇంటిపై కమ్యూనిస్టులు దాడి చేసి ధాన్యాన్ని ప్రజలకు పంచారు. 90 ఎకరాల దొర భూమిని ప్రజలకు పంచారు. ఐలమ్మ భూపోరాటంతో మొదలైన సాయుధ పోరాటం చివరకు 4000 మంది అమరులయ్యారు. 10 లక్షల ఎకరాల భూపంపకం జరిగింది. 1985 సెప్టెంబర్ 10న చనిపోయింది ఐలమ్మ. ఇంతటి మహా పోరాట యోధురాలికి అటు సమైక్య పాలనలో గాని, ఇటు ప్రత్యేక రాష్ట్రంలో గాని గుర్తింపు దక్కలేదు. తెలంగాణ వచ్చిన 7 ఏళ్లకు ప్రభుత్వానికి మొన్న చాకలి ఐలమ్మ గుర్తుకొచ్చింది. ఈ ఏడాది నుంచి ఐలమ్మ వర్ధంతి అధికారికంగా నిర్వహిస్తామని ప్రకటించింది.